యూట్యూబ్లో డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? 2024లో అంటే ఇప్పుడు ఇంత కాంపిటీషన్ ఉన్న టైంలో యూట్యూబ్లో ఒక ఛానల్ మొదలుపెట్టి గ్రో అవ్వడం అసలు సాధ్యమా కాదా? యూట్యూబ్లో వీడియో షూట్ చేయడానికి ఎలాంటి కెమెరాస్ వాడాలి? ఎడిటింగ్ కోసం ఎలాంటి కంప్యూటర్ లేదంటే ల్యాప్టాప్ ఉపయోగించాలి? అసలు వ్యూస్ రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి చాలా ప్రశ్నలు ఎన్నోసార్లు నా ఛానల్లో ఎంతోమంది అడిగారు, నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు వాట్సాప్లో అండ్ వీడియో కమెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు. ఈ టాపిక్స్ అన్నిటి గురించి మాట్లాడటానికి ఒక వీడియో చేస్తే సరిపోదు, చాలా డీటెయిల్డ్గా ఒక కోర్స్ తయారు చేయాలి. అంటే కొన్ని గంటల మెటీరియల్ తయారు చేయాలి. ఇప్పటికే నేను వ్యాపార విజ్ఞానం అనే ఒక బిజినెస్ క్లాస్ తయారు చేశాను. అయితే ఆ క్లాస్ చూసిన వాళ్ళు చాలా ఇష్టపడ్డారు, చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక పెయిడ్ క్లాస్ తయారు చేయడం అయితే నాకు ఇష్టం లేదు. ఈసారి నేను తయారు చేయబోయే కోర్స్ ఏదైతే ఉందో అది మీ అందరికీ 100% ఫ్రీగా ఇవ్వబోతున్నాను. మీ అందరికీ ఉపయోగపడుతుంది కదా అని ఫ్రీగా ఒక ఆన్లైన్ కోర్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే చాలా మంది ఫ్రీ మెటీరియల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఫ్రీగా చెప్పారంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉండదు అని బలంగా నమ్ముతున్నారు. ఫ్రీగా చెప్తేనేమో దానికి వాల్యూ ఉండదు, డబ్బులు పెట్టి కొనుక్కోమంటేనేమో ఇంకో గోల. ఏం చేయాలి మీరే చెప్పండి? చాలా మంది అంటారు తక్కువ ప్రైస్ పెట్టండి అని. తక్కువ ప్రైస్ పెడితే మేము తయారు చేసిన కోర్స్ని లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ని మేమే అండర్ వాల్యూ చేసినట్టు. ఇలాంటి కాంటెంట్ మళ్ళీ మేము చేయాలంటే ఫ్రీ మెటీరియల్ కూడా అంతే రెస్పాన్స్ వస్తుంది, వాటికి అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇలా మాకు ఒక నమ్మకం కలిగితే మాకు ఇంకా ఫ్రీ కంటెంట్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. ఈ యూట్యూబ్ క్రియేటర్ సిరీస్లో యూట్యూబ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం వీలైనంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. దాంతోపాటు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కూడా అడగండి. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది చెప్పిన బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, యూట్యూబ్లో ఛానల్ ఎలా మొదలు పెట్టాలి, వాచ్ టైం ఎంత ఉండాలి, మానిటైజేషన్ ఎలా చేయాలి, ఇలాంటి వాటన్నిటి గురించి ప్రతి నెల ఎవరో ఒకళ్ళు వీడియోలు పెడుతూనే ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కాకుండా సిన్సియర్గా కంటెంట్ స్ట్రాటజీ గురించి కానీ లేకపోతే ఏమైనా ఎడిటింగ్ హ్యాక్స్ గురించి కానీ ఇలాంటి వాటన్నిటి గురించి మీరు కొద్దిగా అడిగే ప్రయత్నం చేయండి. అలా చేస్తే నేను చక్కగా వాటన్నిటి గురించి అడ్రస్ చేసి మీకు ఇంకా వివరంగా వీడియోలు చేసి మీకు ఇంకా బెటర్ హెల్ప్ అయ్యేలాగా నేను ప్లాన్ చేస్తాను. ముందుగా ఈ సిరీస్లో మనం తెలుసుకోబోయే విషయాలు, సొంతగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టే ముందు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, దీని గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అనుభవం లేని వాళ్ళు యూట్యూబ్లో చేసే మొట్టమొదటి తప్పు యూట్యూబ్ని తక్కువ అంచనా వేయటం. సరదాగా వీడియోస్ పెట్టేస్తే బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. అసలు యూట్యూబ్ అంటే పనే చేయక్కర్లేదు. ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు వంట వీడియోలు పెడుతున్నారు, లేకపోతే పిల్లలు పెంపుకొని కొంతమంది వీడియోలు పెడుతున్నారు, కొంతమంది సరదాగా పాటలు పాడి పెడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి బోల్డ్ అంత డబ్బులు సంపాదించుకుంటున్నారు. నేను కూడా పెట్టేస్తా, నాకు కూడా డబ్బులు వచ్చేస్తాయి. ఇలాంటి థాట్ ప్రాసెస్ కనుక మీకుంటే అర్జెంటుగా మీరు ఆ థాట్ ప్రాసెస్ని మార్చుకోవాలి. యూట్యూబ్ అనేది మీరు అనుకుంటున్నట్టు ఈజీ కాదు, అలాగని మరీ కష్టం కూడా కాదు. ప్రతి వారం కనీసం మీరు 2 రోజుల పాటు పూర్తిగా యూట్యూబ్ మీద మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక యూట్యూబ్ని సీరియస్గా తీసుకొని ఒక ఆదాయం కావాలని కోరుకుంటూ ఉంటే కనుక 2 రోజుల ఎఫర్ట్ మినిమం మీరు పెట్టాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 8 గంటలు అంటే వారానికి 16 గంటల పాటు. 10 నిమిషాల వీడియో కనుక మీకు కనిపించని 10 గంటలు కష్టం ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఒక్క వీడియో కోసం 2-3 నెలలు, ఇంకొంతమంది అయితే 6 నెలలు కూడా దాని మీద స్పెండ్ చేసి ఉండొచ్చు. కేవలం 10 నిమిషాల వీడియోకి అంత టైం పడుతుందా? అంతేముంటుందని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీరు వీడియో మేకింగ్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, వీడియోకి ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కానీ నేర్చుకుంటే మీకు అప్పుడు అర్థం అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది, ఇలా డబ్బులు వచ్చేస్తాయి. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్తో కనుక మొదలు పెడితే మీరు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు మనం రెండో తప్పు గురించి తెలుసుకుందాం. అదేంటంటే యూట్యూబ్ ఎస్ఈఓ గురించి మనం ఏమీ తెలుసుకోకుండా వీడియోస్ పోస్ట్ చేయడం. యూట్యూబ్ ఎస్ఈఓ అంటే ఏంటి? దీని గురించి టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. 2 ముక్కల్లో చెప్పాలంటే, మనం పెట్టిన వీడియో ఎవరైనా ఒక మనిషికి చూపించామనుకోండి, ఆ వీడియో ఈ టాపిక్ గురించి మనం చెప్పేది ఈ ఇన్ఫర్మేషన్ ఇలాగా మనిషికి అర్థం అవుతుంది. కానీ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్కి మనం ఒక వీడియో పెట్టినప్పుడు అసలు ఆ వీడియో దేని గురించి, ఏ టాపిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ వీడియో చూస్తే మన సబ్స్క్రైబర్స్కి ఎలాంటి నాలెడ్జ్ వస్తుంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి వివరంగా మనం యూట్యూబ్కి అర్థమయ్యే భాషలో చెప్పాలి. యూట్యూబ్కి మనం పెట్టే వీడియో ఇది, దాని లోపల ఉన్న సబ్ టాపిక్స్ ఇవి. ఆ వీడియోస్ చూడాల్సింది స్టూడెంట్స్, ఆ వీడియోస్ చూడాల్సింది ఇంటి నుంచి డబ్బులు సంపాదించుకోవాలనుకునే కొంతమంది హౌస్ వైఫ్స్, లేకపోతే రిటైర్డ్ అయిపోయిన కొంతమంది అంకుల్స్. ఇలా మన వీడియో టాపిక్ ఏంటి, ఎవరి కోసం చేస్తున్నాం, ఈ వీడియో చూడటం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి వివరంగా మనం యూట్యూబ్కి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎలా చెప్పాలి? టైటిల్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్, ఈ మూడింటిని అసలు యూట్యూబ్లో మీరు ఎలా రాయాలి, ఇది కనుక తెలుసుకుంటే యూట్యూబ్కి మీరు చేస్తున్న వీడియో ఏంటి అనేది అర్థమవుతుంది. మీరు కనుక ఒక మంచి వీడియో చేసి అప్లోడ్ చేస్తే ఆ వీడియోని సరైన మనుషులకు చూపిస్తుంది. ఉదాహరణకి ఇంటి నుంచి డబ్బులు సంపాదించాలి, ఈ వీడియో ఎవరు చూస్తారు? స్టూడెంట్స్ చూస్తారు, హౌస్ వైఫ్స్ చూస్తారు, లేకపోతే రిటైర్డ్ అయిన వాళ్ళు చూస్తారు. సో మన వీడియో టైటిల్లోనే చాలా స్పష్టంగా ఇంటి నుంచే హౌస్ వైఫ్స్ డబ్బులు సంపాదించడం ఎలా, లేకపోతే ఇంటి నుంచే హౌస్ వైఫ్స్, స్టూడెంట్స్ అండ్ రిటైర్డ్ పీపుల్ వీళ్ళు డబ్బులు ఎలా సంపాదించాలి, ఇలాంటి టైటిల్ కనుక మనం రాసామనుకోండి యూట్యూబ్కి స్పష్టంగా అర్థమవుతుంది ఈ వీడియో చేసింది హౌస్ వైఫ్స్ కోసం, రిటైర్డ్ పీపుల్ కోసం అండ్ కొంతమంది కాలేజీ పిల్లల కోసం. మనం చేసిన వీడియో ఎవరికైతే కరెక్ట్గా కనెక్ట్ అవుతుందో, ఎవరికైతే ఉపయోగపడుతుందో యూట్యూబ్ ఎగ్జాక్ట్గా వాళ్ళకి చూపిస్తాయి. అలా యూట్యూబ్ చూపించాలంటే ఫస్ట్ మనం యూట్యూబ్కి చెప్పాలి. వీడియో టైటిల్లోనే క్లియర్గా ఇట్లా రాయాలి, డిస్క్రిప్షన్లో కూడా ఇంకా వివరంగా దాని టాపిక్ గురించి, ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇంకా ఎలాబరేషన్ ఇవ్వాలి. అండ్ ట్యాగ్స్లో కూడా మేక్ మనీ ఫర్ స్టూడెంట్స్, మేక్ మనీ ఫర్ టీచర్స్, మేక్ మనీ ఫర్ రిటైర్డ్ పీపుల్, మేక్ మనీ ఫర్ విమెన్, ఇలా స్పష్టంగా మనం ట్యాగ్స్లో మెన్షన్ చేయాలి. ఎప్పుడైతే మన వీడియో టైటిల్, ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఇలా కరెక్ట్గా పెడతామో యూట్యూబ్కి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అర్థమవుతుంది. అప్పుడు యూట్యూబ్ మన వీడియోని తీసుకెళ్ళి సరైన వ్యక్తులకు చూపిస్తుంది. ఇప్పుడు మనం మూడో తప్పు గురించి తెలుసుకుందాం. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా యూట్యూబ్లో బోల్డ్ అంత డబ్బులు రావాలి ఇలా కోరుకోవటం. కొంతమంది మరీ కక్కుర్తి పడతారు, ₹1 కూడా ఖర్చు పెట్టకూడదు కానీ డబ్బులు మాత్రం కుప్పలుగా పైనుంచి పడాలని అనుకుంటారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఉదాహరణకి మీకు ఒక ట్రైపాడ్ స్టాండ్ కావాలి, కనీసం దీనికి కూడా డబ్బులు ఖర్చు చేయకుండా నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత నేను ఖర్చు పెడతాను ఇలా ఒక గీత గీసుకొని కూర్చుంటారు. పోనీ డబ్బులు వచ్చిన తర్వాత ఖర్చు పెడతారా అంటే అది చేయరు.
ఇంకొద్దిగా వచ్చిన తర్వాత ఖర్చు పెడతాను అని వచ్చిన డబ్బులు జేబులో వేసుకోవాలనో లేకపోతే దాన్ని ఖర్చు పెట్టుకోవాలని చూస్తారు. ఇది చాలా చాలా పెద్ద తప్పు. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పీవీసీ పైపులో లేకపోతే ఇంట్లో దొరికే సామాన్లు ఏవైతే ఉంటాయో వాటితోనే ఒక ట్రైపాడ్ స్టాండ్ లాంటి తయారు చేయాలని చూస్తారు. యూట్యూబ్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి, పీవీసీ పైపులతో ట్రైపాడ్ స్టాండ్ ఎలా తయారు చేయాలి, కెమెరా స్టాండ్ ఎలా తయారు చేయాలని అలాంటి వీడియోలు చూసి దాన్ని తయారు చేయాలని చూస్తారు. ఎప్పుడో ఎమర్జెన్సీకి చేతిలో కావాల్సిన వస్తువు లేదు లేకపోతే డబ్బు లేదంటే కొన్ని రోజుల పాటు ఒక అడ్జస్ట్మెంట్ లాగా మీరు జుగాడ్ చేయొచ్చు, కొన్ని వస్తువులు కొనకుండా మేనేజ్ చేయొచ్చు. ఆ తప్పు కాదు, ఆ పని నేను కూడా చేస్తాను. కానీ టైం ఉంది, కొద్దిగా డబ్బులు ఉన్నాయి, అయినా కూడా నేను పెట్టను, ఇంట్లో ఉన్న వస్తువులతో ఏదో ఒకటి చేస్తాను. ఇలా యూట్యూబ్ వీడియోస్ చేయడం అనే ప్రాసెస్ని కాంప్లికేట్ చేస్తారు. నాకు తెలిసిన ఒక సుబ్బారావు ఉన్నాడు, అతను అవసరమైన ట్రైపాడ్ స్టాండ్ లైట్లు కొనకుండా ఒక టేబుల్ వేసేసి దాని మీద ఇట్లా పుస్తకాలు మొత్తం పరిచి దాని మీద ఒక ఫోన్ ఇలా పెట్టి వీడియోలు చేస్తున్నాడు. కొద్దిగా టేబుల్ అటు ఇటు కదిలినా కూడా ఆ ఫోన్ పడిపోతుంది. అప్పటి వరకు చేసిన వీడియో మంచి ఫ్లోలో వెళ్తున్న వీడియో ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. మళ్ళీ మొదటి నుంచి ఆ వీడియో చేయాలి. ఇంత కష్టం ఎందుకు? 1500 రూపాయలు పెట్టి ట్రైపాడ్ కొంటే సరిపోతుంది కదా. ట్రైపాడ్స్ విషయంలోనే కాదండి, కొంతమంది లైట్స్ విషయంలో కూడా చాలా జుగాడు చేయాలని చూస్తారు. జనరల్గా జుగాడ్ అంటే డబ్బులు ఆదా చేసుకోవడం గురించి మాత్రమే కాదు, జుగాడ్ ఈజ్ ఫన్. అంటే ఏదైనా ఒక వస్తువు మన చేత్తో తయారు చేసుకొని దాన్ని ఉపయోగిస్తే చాలా మజా వస్తుంది. నేను కూడా ఛానల్ మొదలుపెట్టినప్పుడు డబ్బులు పెట్టలేక కాదు, పెట్టకూడదని కూడా కాదు, బట్ నా చేతులతో ఒక లైట్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ కోసం లైట్లు నేను తయారు చేశాను. ఎల్ఈడి స్ట్రిప్స్ లాంటివి తీసుకొచ్చి పెద్ద పెద్ద స్టూడియో లైట్స్ లాంటివి నేను తయారు చేశాను. అయితే ఇలా తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ప్రొఫెషనల్గా చేసిన వస్తువుల కంటే చాలా చాలా పూర్గా పర్ఫామ్ చేస్తాయి. ప్రతిసారి వాటిని ఇన్స్టాల్ చేయడం, వాటిని ఉపయోగించడం అనేది చాలా చాలా కష్టం అవుతుంది. చాలా లిమిటింగ్గా ఉంటాయి అవి. వీడియో మేకింగ్ అనే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే జనరల్గా కష్టం, అంత ఎక్విప్మెంట్ ఉంటేనే కష్టం. అలాంటిది ఆ ప్రాసెస్ ఒక పక్కన కష్టంగా ఉండి దాంతోపాటు ఇలా జుగాడు చేసిన వస్తువులతో కనుక మీరు షూటింగ్ చేయాలనుకుంటే ప్రాసెస్ ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. పెద్ద పెద్ద హెవీ ఎక్విప్మెంట్ తీసుకురండి, లక్షలు ఖర్చు చేయండి నేను అనట్లేదు. కనీసం ఒక 10,000 రూపాయలు బడ్జెట్ పెట్టడానికి కూడా మీరు హెసిటేట్ చేస్తుంటే యూట్యూబ్ మీకు కరెక్ట్ కాదు. మీ దగ్గర లేకపోతే మీరు ఇబ్బందులు పడుతూ అడ్జస్ట్మెంట్లు చేస్తున్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్. బట్ కొద్దిగా డబ్బులు ఉండి కూడా 10,000 రూపాయలు పెట్టడానికి కక్కుర్తి పడేటైతే దయచేసి మీరు యూట్యూబ్లోకి రాకండి. ₹1 ఖర్చు పెట్టకుండా కక్కుర్తి పట్టడం ఒక సైడ్ అయితే, ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటికంటే కాస్ట్లీ ఎక్విప్మెంట్ తెచ్చి పెట్టుకుంటారు. 3 లక్షల రూపాయల కెమెరా, 10,000 రూపాయల స్టాండ్, ఇంకొక 50,000 పెట్టి లైట్లు, ఇలా హడావిడి చేస్తారు. యూట్యూబ్లో ఏవో కొన్ని వీడియోలు చూసేసి 3 లక్షల కెమెరా అంట, 3 లక్షలు అంటే ఖచ్చితంగా అది బాగుండే ఉంటుంది కదా, ఇలా ఆలోచించి గుడ్డిగా వాటిని నమ్మి కొంతమంది ఎక్విప్మెంట్ కొనుక్కుంటారు. తీరా తెచ్చిన తర్వాత మనం చేసే వీడియోలకి లేకపోతే మనం షూట్ చేస్తున్న రూమ్ ఏదైతే ఉంటుందో దానికి ఆ కెమెరాలకి అసలు సెట్ కాదు. ఇంకొన్ని సందర్భాల్లో చాలా చాలా రిడిక్యులస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి మీరు 30,000 రూపాయలు పెట్టి ఒక లైట్ స్టాండ్ తెచ్చారనుకోండి, డబ్బులు అయితే పెట్టారు, రూమ్లో లైట్ పెట్టారు, అయితే ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా? ఆ లైట్ స్టాండ్ ఇంత ఉంటుంది, రూమ్లో ఒక 30% ఒక్క స్టాండ్ ఆక్యుపై చేస్తుంది. అంటే ఆ 2 లైట్ స్టాండ్ల వల్ల రూమ్ అంతా ఇరుకిరికి అయిపోతుంది. కాస్ట్లీ లైటే బాగా పనిచేస్తుంది కానీ ఇంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అన్న జడ్జిమెంట్ మనకి కొనే ముందు ఉండదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 లక్షలు లేకపోతే 4 లక్షలు పెట్టి ఒక పెద్ద DSLR కెమెరా తెప్పించారు. మీ దగ్గర విపరీతంగా డబ్బులు ఉన్నాయి, మీరు ఆ కెమెరా తెప్పించారు. తీరా తెప్పించిన తర్వాత మీరు కనుక రూమ్లో దాన్ని టర్న్ ఆన్ చేస్తే మొత్తం డార్క్గా కనిపిస్తుంది. విపరీతంగా మీరు లైట్స్ పెడితేనే ఆ DSLR కెమెరా బాగా పనిచేస్తుంది. సినిమాల కోసం లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ కోసం వాడే కెమెరాస్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా పెద్ద హెడ్ఏక్. DSLR కెమెరాస్ కొనేటప్పుడు డబ్బులు ఒక్కటే సమస్య కాదండి, అది కొన్న తర్వాత దాన్ని క్యారీ చేయడం, దానికి సపరేట్గా లెన్సులు ఫిక్స్ చేయడం, దానికి కావాల్సిన ప్రొఫెషనల్ లైట్స్ ఇన్స్టాల్ చేయడం, మెమరీ కార్డ్స్లో స్పేస్ ఉందో లేదో చూసుకోవాలి, దాన్ని బ్యాటరీస్ ఛార్జ్ చేయాలి, అంతా ఫిట్ చేసి దాన్ని ప్రాపర్గా ఒక ట్రైపాడ్ మీద ఇన్స్టాల్ చేసి ఇదంతా చేసేటప్పటికి వీడియో చేయాలన్న మూడు ఉత్సాహం అంతా చచ్చిపోద్ది. అదే ఫోన్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్లో రికార్డ్ చేస్తే జేబు లోపల నుంచి మనం ఇలా కెమెరా తీసి రికార్డ్ బటన్ కొట్టేయటం, అంత ఫాస్ట్గా మీరు రికార్డింగ్ ప్రాసెస్ మొదలు పెట్టచ్చు. చాలామంది కొద్దిగా డబ్బులు ఉన్నాయి కదా అని ఖరీదైన ఎక్విప్మెంట్ తెస్తారు. ఖరీదైన ఎక్విప్మెంట్తో పాటు చాలా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, పనులు ఈజీగా జరగవు, ప్రిపరేషన్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కనీసం మీరు ఒక 25 మినిట్స్ అయినా మీ రూమ్ సెటప్ చేసుకునే ఆ ప్రాసెస్ ఉంటుందన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినప్పుడు ఖరీదైన ఎక్విప్మెంట్ కొనేసేసి అనవసరమైన హెడ్ఏక్లు క్రియేట్ చేసుకోకండి. ఎప్పుడు ఏ ఎక్విప్మెంట్ కొనాలి అనే విషయం మీకు పోయే కొద్దీ తెలుస్తుంది. కొత్తల్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్తో మీరు వీడియోస్ చేయండి, సరిపోతుంది. ఈ 2 పాయింట్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ఖర్చు పెట్టకుండా కకృతి పట్టడం, మరీ అతిగా ఖర్చు పెట్టడం ఏది కరెక్ట్ కాదు. యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినప్పుడు కనీసం ఒక 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు పెడితే మీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఒక మంచి ట్రైపాడ్ వస్తుంది, ఒక బేసిక్ లైట్ వస్తుంది, దాంతోపాటు ఒక కాలర్ మైక్ వస్తుంది, 2,000 రూపాయలు. ఇంకొంచెం డబ్బులు మిగులుతాయి. మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కానీ లేకపోతే ఏదైనా వాల్పేపర్ కానీ పెట్టుకోవాలనుకున్నా కూడా ఆ డబ్బులు సరిపోతాయి. 15,000 రూపాయలు ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. వీటన్నిటితో పాటు మీ దగ్గర ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఐ బిలీవ్ రెడ్మీ కానీ లేకపోతే సామ్సంగ్ కానీ వన్ప్లస్ కానీ ఈ బ్రాండ్స్ అన్నీ ఆల్మోస్ట్ బాగానే ఉంటాయండి. 25,000 రూపాయలు 20,000 రూపాయల రేంజ్ నుంచి 40,000-45,000 రూపాయల రేంజ్లో ఉన్న కెమెరా ఏదైనా సరే మీరు మోడల్ కూడా చూడాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ అన్ని కెమెరాస్ దగ్గర ఒకే పిక్చర్ క్వాలిటీ ఇస్తాయి. సో మీ ప్రైస్ పాయింట్ ఏదో సెలెక్ట్ చేసుకొని ఆ ప్రైస్ పాయింట్లో మీరు ఒక కెమెరా తీసుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో నా ఫోన్ లేదు,
నేను కేవలం 10,000 రూపాయలు ఫోన్ వాడుతున్నాను, నేను చేయొచ్చా లేదా, ఇలా కనుక మీరు అడిగితే మీ దగ్గర ఏముంటే దాంతోనే మొదలు పెట్టండి. నేను చెప్తుంది మినిమం రిక్వైర్మెంట్, ఇంతకంటే తక్కువ ఉన్నా కూడా మొదలు పెట్టచ్చు, అదేం తప్పు కాదు. అయితే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి అట్లీస్ట్ మీ ఇంట్లో కొంచెం లైట్లు అవి కాస్త ఎక్కువగా ఉండేవి చూసుకోండి. విండోస్ ఓపెన్ చేయండి, కొద్దిగా న్యాచురల్ లైట్ వస్తుంది, అండ్ దాంతోపాటు ఒక ఎక్స్ట్రా ట్యూబ్ లైట్ అది కూడా ఉండేటి చూసుకోండి. కొంచెం ఎక్కువ లైటింగ్ ఉంటే తక్కువ రేంజ్ ఫోన్స్లో కూడా మంచి క్వాలిటీ వీడియోస్ వస్తాయి. ఇప్పుడు యూట్యూబ్లో చేసే 4వ మిస్టేక్, ఫస్ట్ ఇంప్రెషన్ చెడగొట్టుకోవడం. చాలా కష్టపడి ఎన్నో వీడియోస్ పెట్టిన తర్వాత యూట్యూబ్ మనల్ని ఫైనల్గా కరుణిస్తుంది. అంటే మీకు కావాల్సిన వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు యూట్యూబ్ ఇవ్వడం మొదలు పెడుతుంది. అలా ఇచ్చినప్పుడు ఎవరైనా మీ ఛానల్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ థంబ్నెయిల్స్ లేవు, మీ యూట్యూబ్ ఛానల్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు కవర్ ఇమేజ్ అయితే లేనే లేదు, మీ సెల్ఫీ ఏదో పెట్టారు. ఇలా కనుక ఉంటే మీ ఛానల్ దేని గురించి, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నారు, ఇలా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అక్కడ లేకుండా ప్లెయిన్గా ఉందంటే వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతారు. ఎవరైనా మీ ఛానల్ ఓపెన్ చేశారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాకు ఒక అరుదైన ఛానల్ దొరికింది, చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇందులో ఉండేలాగా ఉంది, ఇలాంటి ఒక హోప్ క్రియేట్ అవ్వాలి. చూడగానే అబ్బా ఎంత మంచి ఛానల్ దొరికింది అందరూ ఇలా అనుకోవాలి. అలా అనుకోవాలంటే మీ ఛానల్లో మంచి కవర్ ఇమేజ్ ఉండాలి, అండ్ మీ వీడియోస్కి మంచి థంబ్నెయిల్ డిజైన్స్ ఉండాలి, అండ్ ప్రొఫైల్ పిక్చర్. ఈ 3 ఏవైతే ఉంటాయో ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్. చెప్పాలంటే మీ వీడియో లోపల ఉన్న కంటెంట్ కంటే ఇంపార్టెంట్. ఎవరైనా ఒక వీడియో చూడాలంటే వాళ్ళు ఫస్ట్ చూసేది మీ థంబ్నెయిల్. మీరు లోపల ఎంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా మీ థంబ్నెయిల్ కనుక సరిగ్గా లేదనుకోండి, చూడగానే అంత మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవ్వదు. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది సరిగ్గా పడకపోతే ఎవరు మీ వీడియో ఓపెన్ కూడా చేయరు. మీకు థంబ్నెయిల్ డిజైన్ చేయడం వచ్చు, ఫోటోషాప్ వచ్చు, క్యాన్వా వచ్చు, నా అంతటా నేనే చేసుకుంటానంటే గ్రేట్, అమేజింగ్. ఒకవేళ మీకు రాకపోతే కనుక ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ అంతమంది ప్రొఫెషనల్స్ ఉన్నారు థంబ్నెయిల్స్ చేసేవాళ్ళు. వాళ్ళకి మీరు ఒక్కసారి మెసేజ్ చేయండి, ఒక్కొక్క థంబ్నెయిల్ 200 రూపాయల నుంచి దగ్గర 400, 500 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేసి మీకు ఒక మంచి డిజైన్ చేసేస్తారు. ప్రతి ఒక్క వీడియోకి 200 రూపాయలు, 300 రూపాయలు ఖర్చు చేసి ఒక థంబ్నెయిల్ చేయించుకోవడం కష్టం, నేను అంత ఎఫర్ట్ చేయలేను అంటే ఐ టోటలీ అండర్స్టాండ్. కానీ ఖచ్చితంగా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా చేయాల్సింది ఏంటంటే కవర్ ఇమేజ్. ఒక ప్రొఫెషనల్ కవర్ ఇమేజ్ డిజైన్ చేయాలి. అండ్ మీ ఛానల్ అబౌట్ మీ సెక్షన్లో మీ ఛానల్ గురించి, మీరు చెప్పే టాపిక్స్ గురించి కొంచెం వివరంగా రాయండి. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఛానల్స్ రన్ చేయాలి అని అనుకునేవాళ్ళు. థంబ్నెయిల్స్ కూడా మీరు వీలైనంత వరకు ప్రొఫెషనల్ చేత చేయించడానికి ట్రై చేయండి. లక్షల రూపాయలు పెట్టి కెమెరాలు కొనటం కాదు, అతిగా ఖర్చు చేయడం కాదు, ఆ పెట్టే డబ్బు ఏదో ఇక్కడ కొద్దిగా పెట్టండి. 300 రూపాయలు, 200 రూపాయల రేంజ్లో చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ఎఫర్ట్ చేయగలిగినా కూడా ప్రతి ఒక్క వీడియోకి ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్ డిజైనర్ కనుక మీరు నియమించుకొని అతని నుంచి డిజైన్స్ తీసుకుంటే మీ ఛానల్ గ్రోత్ అనేది కొంచెం వేగవంతం అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయలేకపోతే క్యాన్వా అన్న మీరు నేర్చుకొని ఆ బేసిక్ థంబ్నెయిల్ అన్న మీరు చేయండి. క్యాన్వాలో ఒకే ఒక సమస్య ఏంటంటే మీరు ఉపయోగించిన డిజైన్ ఇంకొక 100 మందో 1000 మందో ఉపయోగిస్తారు. కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ఉండే థంబ్నెయిల్స్ చేయండి. మీరు క్యాన్వాలో కనుక చేయాలని అనుకుంటే కనుక కొద్దిగా ఒరిజినల్ డిజైన్ని ఉన్నట్టే ఉంచేయకుండా కొద్దిగా అటు ఇటుగా మార్చి మీరు చేయండి. ఇప్పుడు మనం యూట్యూబ్లో చేసే 5వ మిస్టేక్ గురించి తెలుసుకుందాం. మీ మొట్టమొదటి 100 సబ్స్క్రైబర్స్ని నిర్లక్ష్యం చేయటం. చాలామంది కళ్ళు పైన ఉంటాయి, అంటే నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కావాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే ముందు మొట్టమొదటి అడుగనేది ఒకటి ఉంటుంది కదా, 100 సబ్స్క్రైబర్స్, 500 మంది సబ్స్క్రైబర్స్, 1000 సబ్స్క్రైబర్స్, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం వెళ్ళాలి. మీ మొట్టమొదటి 100 సబ్స్క్రైబర్స్ని కనుక మీరు బాగా చూసుకుంటే మీకు 500 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. వాళ్ళని బాగా చూసుకుంటే 1000 మంది వస్తారు. వాళ్ళని బాగా చూసుకుంటే 10,000 మంది. ఇలా మెల్లిమెల్లిగా మీరు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ మనసంతా 1,00,000 సబ్స్క్రైబర్స్ మీదో లేకపోతే 10 లక్షల సబ్స్క్రైబర్స్ మీదో ఉంది. తలపైకెత్తి చూస్తూ ఇక్కడ మీ ముందున్న 100 మంది సబ్స్క్రైబర్స్ని కనుక పట్టించుకోకుండా వదిలేస్తే మీరు ఎప్పటికీ అక్కడికి వెళ్ళలేరు. చాలామంది తప్పు చేస్తారు. 100 మందేగా, 150 మందేగా ఇలా అనుకుంటూ ఉంటారు. ఎస్, 100 మంది, 150 మంది అనేది చాలా చాలా చిన్న నెంబర్, నేను కాదనట్లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక్కసారి ఊహించుకోండి. ఒక పెద్ద హాల్ ఉంది, ఆ హాల్లో ఒక పెద్ద డయాస్ ఉంది, ఆ పైన మీరు నుంచొని ఉన్నారు. మీ ముందు ఒక 150 మంది అక్కడ కూర్చొని ఉన్నారు. అంత పెద్ద సమూహం ఎలా ఉంటుందో చూడండి. ఒక రూమ్లో చూసినప్పుడు 150 మంది అనేది చాలా చాలా పెద్ద సమూహంలాగా అనిపిస్తుంది. కానీ యూట్యూబ్లో 150 మంది అనేది చాలా చాలా చిన్న నెంబర్. 5,000 మంది కూడా చిన్న నెంబరే, 10,000 మంది కూడా చిన్న నెంబరే. 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు అదే పెద్ద నెంబర్లా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీ ముందున్న ఆ తక్కువ మంది సబ్స్క్రైబర్స్, ఆ 100 మందో 200 మందినో చాలా చాలా బాగా చూసుకోండి. ప్రతి ఒక్క కమెంట్కి రిప్లై ఇవ్వండి. మీకు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అప్పుడు సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎర్లీ స్టేజెస్లో మీకు ఒక 100 మందో 200 మందో సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర టైం ఉంటుంది, వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు, వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ని మీరు బాగా చూసుకుంటారో, వాళ్ళు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి చాలా చాలా వివరంగా సమాధానం చెప్తారో, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీ ఛానల్ గుర్తుపెట్టుకుంటారు, మీ ఛానల్ గురించి 10 మందికి చెప్తారు. అండ్ మీ ఛానల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళ వాట్సాప్ స్టేటస్లో, వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తారు. ఇప్పుడు మనం యూట్యూబ్లో అందరూ చేసే 6వ మిస్టేక్ గురించి తెలుసుకుందాం.
యూట్యూబ్లో మనం వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు కాంప్రమైజ్ అయ్యే విషయాలు ఉంటాయి, అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడని విషయాలు ఉంటాయి. మీ దగ్గర కెమెరా సరిగ్గా లేక వీడియో క్వాలిటీ కొద్దిగా పూర్గా ఉందనుకోండి, పర్లేదు, మనం అయినా కూడా వీడియో పెట్టచ్చు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆడియో క్లియర్గా లేకపోతే వీడియో పెట్టకూడదు. వీడియో లో క్వాలిటీ ఉన్న, పిక్సెలేటెడ్గా ఉన్న, చాలా మసకబారిపోయినట్టు, లేకపోతే చాలా డార్క్గా ఉన్నా కూడా మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే ఆడియో బాగోదో ఒక్క సెకండ్ కూడా మనం టాలరేట్ చేయకుండా ఆ వీడియో మనం చూడకుండా పక్కకి వెళ్ళిపోతాం. దేంట్లో అయినా కాంప్రమైజ్ అవ్వండి, కానీ 2000 రూపాయల మైక్ కొనటంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. బోయా వాడిది ఒక మైక్ ఉందండి, బోయా BY M1 Pro అనే మైక్. దాంట్లో నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ కూడా ఉంది. అదొక్క మైక్ మీరు కొనుక్కోండి, ఇంకా వేరేది కొనకపోయినా డజంట్ మ్యాటర్, ఇది ఒక్కటి కొనండి. అండ్ దీంతోపాటు LR44 అని చెప్పేసి మీకు 10 రూపాయల బ్యాటరీస్ దొరుకుతాయి. మ్యాక్సెల్ అనే కంపెనీ ఉంటుందన్నమాట, ఆ బ్యాటరీస్ కొనుక్కోండి. డ్యూరాసెల్ వాడివి కూడా ఇవే బ్యాటరీస్ ఉంటాయి. అది కొద్దిగా మరీ కాస్ట్లీ అండి, 100 రూపాయలు ఒక్క బ్యాటరీకి. సో అది ఎక్కువ రోజులు వచ్చినా కూడా ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. మీరు 10 రూపాయల బ్యాటరీ కొనుక్కోండి. అండ్ ప్రతి ఒక్క షూట్కి మీరు బ్యాటరీ మార్చేస్తూ ఉండండి. 10 రూపీసే కదా, సో ఆ బ్యాటరీ ఒక్కసారి మీరు వాడేసేయండి. 1 అవర్ షూట్ జరిగిందంటే కనుక ఆ బ్యాటరీ తీసి బయటపడేసేయండి. 1 అవర్ తర్వాత కూడా అది ఖచ్చితంగా పనిచేస్తుంది. బట్ ఏమవుతుందంటే బ్యాటరీ తగ్గిపోతూ వస్తున్నప్పుడు, ఆ పవర్ డిప్లీట్ అవుతూ వస్తున్నప్పుడు ఆడియో చాలా తక్కువ రికార్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను గొంతు చించుకొని అరిసినా కూడా చాలా తక్కువ వాయిస్ రికార్డ్ అవుతుంది. అది చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది మీ వీడియోల మీద. కాబట్టి 1 అవర్ షూట్కి ఒక 10 రూపాయల బ్యాటరీ వాడేసేసి పక్కన పడేసేయండి. ఈ బ్యాటరీ ఒకటి, ఈ మైక్ ఒకటి, ఈ 2 విషయాల్లో మాత్రం మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఎంత మీకు 1500 రూపాయలు 2000 రూపాయలు పెట్టేసేస్తే మీకు 1 ఇయర్కి సరిపడా బ్యాటరీలు, మైక్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మనం యూట్యూబ్లో అందరూ చేసే 7వ తప్పు, దీని గురించి తెలుసుకుందాం. వీడియో మొట్టమొదటి 10 సెకండ్లు లేకపోతే 20 సెకండ్లు ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక 2-3 నిమిషాల పాటు మీ టైటిల్ యానిమేషను, ఇప్పుడు సపోజ్ మీ పేరు సుబ్బారావు అనుకోండి, సుబ్బారావు యూట్యూబ్ ఛానల్ అని పేరు పెట్టడం, ఫైర్ ఎఫెక్ట్ వచ్చేసి ఇటు నుంచి ఇటు మంట వచ్చేసేసి ఇంత టైటిల్ ఎఫెక్ట్స్ పెట్టడం, లేకపోతే KGF రేంజ్లో భారీ డైలాగులతో మీరు నెక్స్ట్ చెప్పబోయే ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎలివేషన్లు ఇవ్వటం, ఇట్లా కనుక సాగదీశారంటే, అది కూడా యూట్యూబ్లో కొంచెం కూడా అనుభవం లేకుండా, మీకంటూ ఒక రెప్యుటేషన్ లేకుండా మీరు కనుక చేస్తే, ఆ వీడియోలో ఎంత కంటెంట్ ఉన్నా కూడా ఆ వీడియో ఎవరు చూడరు. ఫస్ట్ 30 సెకండ్స్లోనే మీరు ఒక ఎమోషన్ ఇవోక్ చేయాలి అవతల వ్యక్తి నుంచి. ఉదాహరణకి, అరే 30 సెకండ్లో నాకు భలే విషయం నేర్పించేశాడే, ఈ విషయం నాకు తెలీదు, ఒక కొత్త విషయం నేను నేర్చుకున్నాను ఈ ఛానల్లో, ఇది ఒక ఎమోషన్. లేకపోతే మొట్టమొదటి 30 సెకండ్స్లో ఏదైనా ఒక మంచి జోక్ చెప్పండి. మీరు చెప్పే టాపిక్ గురించి ఇంట్రడక్షన్లో ఒక మంచి జోక్ చెప్తే వాళ్ళకి బాగా అనిపిస్తుంది, అరే ఈ అబ్బాయి బాగా మాటకారిలో ఉన్నాడు, భలే ఇంట్రెస్టింగ్గా ఉంది ఇతను మాట్లాడుతూ ఉంటే. ఇది కాకపోతే ఒక రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉండాలి. అంటే అవతల వాళ్ళ పెయిన్ని మీరు అర్థం చేసుకున్నట్టు, వాళ్ళ పెయిన్ని వ్యాలిడేట్ చేస్తూ మీరు ఏదైనా ఒక విషయం చెప్పాలి. మీరు ఒక ఎడ్యుకేషన్ వీడియో చేస్తున్నారు, ఫిజిక్స్లో ఒక కష్టమైన టాపిక్ ఉంది, దాని గురించి మీరు చెప్పబోతున్నారు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఈ టాపిక్ గురించి చాలామంది పిల్లలు చాలా భయపడుతూ ఉంటారు. ఎగ్జామ్లో అన్నిట్లోనూ బాగా పర్ఫామ్ చేసే పిల్లలు ఈ ఒక్క టాపిక్ దగ్గర కొద్దిగా కష్టపడతారు. ఈ టాపిక్ని నేను చాలా సులభమైన పద్ధతిలో నేర్పించబోతున్నాను, కేవలం 10 నిమిషాలు నాకు ఇవ్వండి, నేను మీకు ఈ టాపిక్ నేర్పించే ఈరోజు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తాను. ఇలాగా వాళ్ళ పైన అర్థం చేసుకున్నాము అనే ఒక భరోసా మనం వాళ్ళకి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఇది ఇస్తామో తర్వాత మనం చెప్పేది ఏంటి అనేది ఇట్స్ సెకండరీ. కానీ ఫస్ట్ వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది, అబ్బా ఈ టీచర్ ఎవరో చాలా మంచి టీచర్లా ఉన్నారు, మా పెయిన్ ఏంటో అర్థం చేసుకున్నారు, అందరు టీచర్స్ లాగా మమ్మల్ని తిట్టడమో, లేకపోతే అరే ఇది కూడా రాదా అని మమ్మల్ని ఇన్సల్ట్ చేయటం, ఇలా కాకుండా చాలా కనెక్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే ఎస్ దిస్ టీచర్ ఈజ్ వెరీ నైస్. ఇలా ఎప్పుడైతే వాళ్ళు ఫీల్ అవుతారో మీకు కొద్దిగా ఛాన్స్ ఇస్తారు. ఇంకో 4-5 నిమిషాలు మీ వీడియో చూస్తారు. అండ్ ఆ వీడియో చూడటం మాత్రమే కాదు, వాళ్ళకి ఆ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. కాబట్టి ఆ మొట్టమొదటి 30 సెకండ్స్ ఏదైతే ఉంటుందో ఆ టైంని మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ అక్కడ ఏదో ఒక ఎమోషన్ ఎవోక్ చేయటం, భరోసా ఇవ్వటం, లేకపోతే వాళ్ళని నవ్వించడం, లేకపోతే ఒక ఉపయోగపడే విషయం చెప్పడం, ఇలా ఏదో ఒకటి చేయండి. ఆ ఫస్ట్ 35 సెకండ్స్ని బాగా ఉపయోగించుకోండి. ఇప్పుడు మనం యూట్యూబ్లో అందరూ చేసే 8వ తప్పు, దీని గురించి తెలుసుకుందాం. కేవలం కంటెంట్ మీద ఆధారపడి యూట్యూబ్లో సక్సెస్ వస్తుంది అని అనుకోవటం. కంటెంట్ మీద ఆధారపడటం చాలా మంచి విషయం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ని బట్టే సక్సెస్ అవుతారు. అయితే దాంతోపాటు ఖచ్చితంగా మనం యూట్యూబ్లో కొన్ని గ్రోత్ స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే యూట్యూబ్లో ఎదగడానికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ని అర్థం చేసుకోవటం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ఒక్క టాపిక్ గురించే డెడికేటెడ్గా యూట్యూబ్లో బోల్డ్ అనే ఛానల్స్ ఉన్నాయి. మీరు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు చేయాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కోర్సులు కొనాలి అని నేను చెప్పట్లేదు. యూట్యూబ్లో ఉన్న ఫ్రీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి అసలు గ్రోత్ అనేది ఎలాగ సాధ్యం అవుతుంది యూట్యూబ్లో. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వీడియో ఫార్మాట్ ఏంటి, షార్ట్స్ బాగా వెళ్తున్నాయా, ఒకవేళ షార్ట్స్ బాగా వెళ్తే ఏ డ్యూరేషన్ అనే షార్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయి, లేకపోతే లాంగ్ వీడియోస్ ఉన్నాయి.
గంట 2 గంటలు 10 గంటలు ఇలా పెద్ద పెద్ద వీడియోస్ వైరల్ అవుతుంటే ఒక్కసారి మీరు చూసుకోండి ఆ వీడియో యొక్క ఫ్రేమ్వర్క్ ఎలా ఉంది. వీటన్నిటి గురించి యూట్యూబ్ గ్రోత్ గురించి మాట్లాడే కొన్ని ఛానల్స్ ఉంటాయని చెప్పాయి కదా, వాళ్ళు చాలా వివరంగా ఒక బ్రేక్ డౌన్ ఇస్తారు. 30 సెకండ్ల వీడియోలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ఒక షార్ట్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కానీ వైరల్ అయితే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇలాగ ఒక డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ ఇచ్చి దాని గురించి గంట సేపు 2 గంటల సేపు పాడ్కాస్ట్లు కూడా ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే మీరు చేస్తున్న కంటెంట్ ఒక పక్కన చేస్తూ యూట్యూబ్లో బాగా వర్కౌట్ అవుతున్న ఫార్మాట్ ఏంటి, ఏ స్టైల్ ఆఫ్ కంటెంట్ బాగా వెళ్తుంది, ఇలాగా వీటన్నిటి గురించి కూడా పాసివ్గా నేర్చుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు ఈ మాట చెప్పాను కదా అని చెప్పి అదే పనిగా యూట్యూబ్ స్ట్రాటజీస్ గురించి ఇవన్నిటి గురించి నేర్చుకుంటూ టైం వేస్ట్ చేయకండి. ఓ పక్కన వీడియోస్ చేస్తూ ఉండాలి. సైమల్టేనియస్గా యూట్యూబ్లో గ్రో అవ్వాలంటే ఏం చేయాలని ఆ సబ్జెక్ట్ కూడా స్టడీ చేస్తూ మీరు రావాలి. పాడ్కాస్ట్లు ఉన్నాయి, మీరు డ్రైవ్ చేస్తూ ఉంటారు, అది డ్రైవ్ చేస్తూ చక్కగా పాడ్కాస్ట్ వింటూ మీరు వెళ్ళిపోండి. ఈ లెర్నింగ్ అనేది పాసివ్గా జరుగుతూ ఉండాలి. అసలు యూట్యూబ్ గురించి కొంచెం కూడా అర్థం చేసుకోకుండా మీ కాంపిటేటర్స్ని స్టడీ చేయకుండా మీరు అదే పనిగా వీడియోలు పెడుతూ ఉన్నారనుకోండి, ఇట్ ఈస్ పాయింట్లెస్. మీరు చేస్తున్న కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు వీడియో అంతా బాగా చేశారు, ఒక చిన్న పీస్ ఎడిట్ చేసి వెనకది ముందు కనుక పెడితే ఒక్కోసారి వీడియో వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న మిస్టేక్లు చేసి చాలామంది యూట్యూబ్లో ఎప్పటికీ సక్సెస్ అవ్వకుండా అలా ఉండిపోతారు. మీరు అలా అవ్వకుండా ఉండాలంటే ఒక పక్కన వీడియో షూట్ చేస్తూ అప్లోడ్ చేసి మీ ఆడియన్స్తో టచ్లో ఉంటూ సైమల్టేనియస్గా మీ లెర్నింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి. యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలనే దాని గురించి ఒక్క వీడియో చాలండి మీ ఛానల్ వైరల్ అవ్వడానికి. ఆ ఒక్క వీడియో కరెక్ట్గా పడాలంటే కాన్స్టెంట్గా మీ కాంపిటేటర్స్ని స్టడీ చేస్తూ ఈ స్ట్రాటజీస్ అన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం యూట్యూబ్లో అందరూ చేసే 9వ తప్పు గురించి తెలుసుకుందాం. వేరే ఛానల్ కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీ వీడియోస్ ప్రమోట్ చేసుకోవటం. ఇది చాలా పెద్ద తప్పు. మీరు ఒక చిన్న షాప్ రన్ చేస్తున్నారు, కొత్తగా పెట్టారు, ఒక పెద్ద సూపర్ మార్కెట్ లేకపోతే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి వెళ్ళి మీ షాప్ గురించి ప్రమోట్ చేసుకుంటే ఏమంటారు? బండబూతులు తిడతారు. మేము ఇంత పెద్ద షాప్ పెట్టుకుంది నువ్వు వచ్చి ప్రమోట్ చేసుకోవడానికా, మా కస్టమర్లు లాక్కెళ్తావా అని ఖచ్చితంగా కోప్పడతారు కదా. యూట్యూబ్లో కూడా అదే జరుగుతుంది. మీరు ఒక పెద్ద ఛానల్ దగ్గరికి వెళ్ళి ఆ కమెంట్ సెక్షన్లో నేను కూడా ఇలాంటి వీడియోస్ చేస్తాను, నా వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి అని అక్కడికి వెళ్ళి కమెంట్ చేశారనుకోండి, ఆ క్రియేటర్కి ఎక్కడో కాలిద్ది. ఎందుకంటే ఒక ఛానల్ని 0 నుంచి డెవలప్ చేసుకుంటూ కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ వరకు అతను రీచ్ అయినప్పుడు ఇంకొకళ్ళు ఎవరో వచ్చి కమెంట్ సెక్షన్లో తన ఆడియన్స్ని హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతున్నారంటే ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వేరే ఛానల్ కమెంట్ సెక్షన్ను ఉపయోగించుకొని ఆ ఆడియన్స్ని మొత్తాన్ని ఇటువైపు లాక్కోవాలని చెప్పేసి అట్లాంటి ఒక బ్లేటెంట్ అండ్ చీప్ అటెంప్ట్లు మీరు చేయకుండా ఉంటే మంచిది. మీరు అదే పనిగా వేరే ఛానల్కి వెళ్ళి నా వీడియోలు చూడండి అని ప్రమోట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. దాంతోపాటు మీరు కమెంట్స్లో స్పామ్ చేస్తున్నారు అని రిపోర్ట్ కూడా చేస్తారు. అది కనుక జరిగితే గూగుల్ వాడు మీ అకౌంట్ని కంప్లీట్గా రిమూవ్ చేసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. దాంతోపాటు మీ ఛానల్ కూడా ఎగిరిపోతుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకండి. ఇప్పుడు మనం యూట్యూబ్లో అందరూ చేసే అతి పెద్ద మిస్టేక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటంటే సినిమా క్లిప్స్, లేకపోతే రకరకాల పాటలు, మ్యూజిక్ ఆల్బమ్స్ అవ్వచ్చు, సినిమా పాటలు అవ్వచ్చు, లేకపోతే వేరే ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసిన వీడియోలు అవ్వచ్చు, వీటిని తీసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేయడం కానీ లేకపోతే దాంట్లో ఉన్న చిన్న క్లిప్స్ని కట్ చేసుకొని మీ వీడియోస్ మధ్యలో పెట్టడం కానీ ఇలాంటి పనులు కనుక చేస్తే మీ ఛానల్ అతి తక్కువ సమయంలో ఎగిరిపోతుంది. మీరు ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నారు, ఎంత మంచి కంటెంట్ పెట్టారనేది అనవసరం. ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని మీ వీడియోస్లో ఉపయోగించుకుంటారో మీ ఛానల్ ఎగిరిపోవడానికి అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు మీరు అడగచ్చు, కొంతమంది ఎంటైర్ మూవీస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు, వాళ్ళని ఎవరు ఏమనట్లేదు ఎందుకు అని. ఆనెస్ట్గా చెప్పాలంటే కొద్దిగా లక్ ఉంటుందండి. కొన్ని వీడియోస్ ఎందుకు ఇగ్నోర్ చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఒక్కోసారి అయితే 2 సెకండ్ క్లిప్ పెట్టుకున్నందుకు కాపీరైట్ స్ట్రైక్ పడి ఛానల్ని లేపేసి అవతల పడేశారు. ఇంకొన్నిసార్లు ఏమో 2-3 గంటల సినిమా కంప్లీట్గా కొద్దిగా కూడా అటు ఇటు మార్చకుండా అప్లోడ్ చేసినా కూడా వాళ్ళకి ఏమీ జరగదు. అదేంటో గమ్మత్ ఇప్పటివరకు ఎవరికి అర్థం కాలేదు. ఇంకొంతమంది ఏమంటారంటే 5 సెకండ్స్ క్లిప్స్ వాడుకోవచ్చు, ఫెయిర్ యూసేజ్ పాలసీ అని ఒకటి ఉంటుంది, ఆ 5 సెకండ్ క్లిప్ వాడుకుంటే ఏమీ కాదు ఇలా అంటారు. ఇది కూడా కరెక్ట్ కాదండి. ఈ 5 సెకండ్ల క్లిప్ యూట్యూబ్ అఫీషియల్ రూల్స్ ప్రకారం మీరు వాడుకోవచ్చు, కాదనట్లేదు. కానీ అవతల వాడు కనుక ఈ 5 సెకండ్ల వాడకం కూడా కరెక్ట్ కాదు, ఇది తీసేసేయాలి అని స్ట్రైక్ వేశాడంటే అంతే సంగతులు. అంటే ఒక ఫిక్స్డ్ రూల్ అనేది ఏమీ లేదు. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటేనండి, ఇప్పుడు మీరు సరైన కాంటెక్స్లో వాడారు అంటే చాలా పాజిటివ్ కాంటెక్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సినిమా ఉంది, మహేష్ బాబు సినిమా ఉంది, ఒక రివ్యూ మీరు తీస్తూ ఈ సినిమా చాలా బాగుంది, ఈ సినిమాలో ఈ సీన్ చాలా బాగుందని ఒక 2 or 3 సెకండ్స్ ఏదో చిన్న క్లిప్ ఉంటే మీరు దాన్ని వాడారు. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమనరు. ఒకవేళ
ఈ సినిమా బాలేదు అని మీరు ఒక 1 సెకండ్ క్లిప్ వాడుకోవడం, లేకపోతే సినిమా పోస్టర్ వాడుకున్నా కూడా ఇది కాపీరైటెడ్ కంటెంట్, ఇది వాడటానికి వీలు లేదు అని అవతలోడు స్ట్రైక్ వేస్తాడు. అంటే ఒక సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఆ క్లిప్ వాడుకుంటే అందరు గప్చుప్పున ఉంటారు. అదే మీరు నెగిటివ్గా మాట్లాడి ఆ సినిమా గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని వాళ్ళకి అనిపిస్తే అడ్డగోలుగా వాళ్ళు స్ట్రైక్ వేస్తారు. మీరు చేయగలిగేది ఏమీ ఉండదు, మీ ఛానల్ ఎగిరిపోతుంది. తర్వాత మీరు అపీల్ చేసుకోవటం, వాళ్ళకి రకరకాల మెయిల్స్ పెట్టి వాళ్ళని కన్విన్స్ చేయటం, ఇలాంటి తలకాయ నొప్పులు ఏమీ లేకుండా నా యూట్యూబ్ జర్నీ అంతా సాఫీగా జరగాలి అని మీకు అనిపిస్తే కేవలం మీరు రాయల్టీ ఫ్రీ ఇమేజెస్ మాత్రమే వాడుకోండి. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, అన్స్ప్లాష్, పిక్సబే, పెక్సెల్స్, వీటిల్లో ఉన్న ఇమేజెస్ ఏవైతే ఉంటాయో మీరు వీటిని కొంచెం కూడా ఆలోచించకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. నా ఛానల్లో కూడా నేను ఈ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్లే వాడతాను. ఇప్పటి వరకు నేను మ్యాక్సిమం ఎలాంటి సినిమా పోస్టర్ కానీ క్లిప్స్ కానీ కుదిరినంత వరకు అవాయిడ్ చేశాను. ఈ మధ్య అప్పుడప్పుడు గిఫ్ట్లు పెడుతున్నాను, అది కూడా చాలా స్కేల్ డౌన్ చేసి కార్నర్లో పెట్టడం, పక్కకు పెట్టడం ఇట్లా చేస్తున్నాను. 99.9% కొత్తలు మీరు అవాయిడ్ చేయండి. కొంచెం ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత మేబీ 2 or 3 years డౌన్ ద రోడ్ మీరు మెల్లిమెల్లిగా యూజ్ చేయొచ్చు. ఇది కూడా చెప్పాలంటే గ్రే ఏరియా అండి. ఇక్కడ కూడా వాళ్ళు ఎప్పుడైనా ఏమన్నా చేయొచ్చు. ఉదాహరణకి ఒక పెద్ద సినిమా బ్యానర్ ఉందండి, అయితే వాళ్ళది 2013లో వచ్చిన ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో మీరు ఏదో ఒక చిన్న మీమ్ వాడారు. ఇప్పుడు వాళ్ళది 2024లో ఏదో ఒక కొత్త సినిమా వచ్చింది, దాని గురించి మీరు నెగిటివ్గా మాట్లాడుతూ ఆ పాత 2013 సినిమా క్లిప్ ఏదైనా వాడారనుకోండి, ఏదైనా బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషనో లేకపోతే ఏదైనా ఒక ఫన్నీ గిఫ్ట్ వాడారనుకోండి, అప్పటి సినిమాకి కూడా వాళ్ళు ఇప్పుడు స్ట్రైక్లు వేస్తారు. ఎందుకంటే 2024లో వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త సినిమా మీద మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి అడ్డగోలుగా కొంచెం అంటే కొంచెం కూడా కన్సిడర్ చేయకుండా నీ ఛానల్ ఏమైపోతే నాకెందుకు అని అన్యాయంగా మిమ్మల్ని తొక్కేస్తారు. కాబట్టి ఈ కాపీరైట్ మెటీరియల్ అనేది వాడటం ఎప్పుడైనా రిస్కే. నేను చెప్పిన కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు చక్కగా మీకు కావాల్సిన ఇమేజ్లు, వీడియోలు అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి పెద్ద ఫ్యాన్సీ వీడియోస్, ఇమేజెస్ అన్నీ ఏమి రావు. సముద్రం అలలు, లేకపోతే బిజీ స్ట్రీట్లో అందరూ తిరుగుతున్నారు, ఇట్లాంటి వీడియోస్ దొరుకుతాయో తప్ప గట్టి వీడియోస్ దొరకవు. ఒకవేళ మీకు మంచి వీడియోస్ కావాలంటే స్టోరీ బ్లాగ్స్ అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో మీకు ఒక సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది. సంవత్సరానికి 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఆ రేంజ్లో మనకి స్టోరీ బ్లాగ్స్ మెంబర్షిప్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు కొంచెం వీడియోస్ కానీ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఖర్చు నాకు తెలుసు. మ్యాక్సిమం వీటన్నిటితో లేకుండా మీరే ప్రజెంట్ చేయటం, లేకపోతే బోర్డు మీద ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ, లేకపోతే చిన్న చిన్న ఫ్రీ గ్రాఫిక్స్ కానీ, లేకపోతే ఫ్రీ ఇమేజ్ కానీ వాడి మీరు చేసుకుంటే కనుక ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. చాలామంది అలా చేస్తున్నారు. ఈ మెంబర్షిప్స్ కానీ, ఖరీదైన సబ్స్క్రిప్షన్స్ కానీ ఇవేమీ అవసరం లేదు. బట్ కొంచెం బాగా రావాలి, నేను బాగా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటే కనుక యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ దిస్. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కాపీరైటెడ్ కాంటెంట్, మ్యూజిక్ అవ్వచ్చు, సినిమా క్లిప్పింగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా మ్యూజిక్ ఆల్బమ్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే వీడియోస్ అవ్వచ్చు, వీటన్నిటికీ కుదిరినంత దూరంగా ఉండండి. ఈ సెషన్ మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.